వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరం ఆస్టిన్ వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అందరం, మా అబ్బాయి మా వారు అందరం కలిసి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, లగేజ్ అంతా పెట్టేసాం. ఓకే అండి, ఇంకా వీడియోస్ పెడతాను చూడండి తప్పకుండా. బాయ్. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నామండి ఆస్టిన్కి వెళ్దామని. ఈరోజు కుదిరింది, వీకెండ్ కదా అని చెప్పి ఈరోజు ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూడండి, రూట్ చూడండి ఎంత బాగుందో. సిగ్నల్ చూడండి. సన్ అయితే బాగుందండి, ఎండ బాగుంది ఈరోజు అయితే. అందుకోసం సగం ఆగే విండోలు. ఈరోజు తీసుకున్నాం కాబట్టి 129, విత్ ట్యాక్సెస్ 195 పడింది. ట్యాక్స్లు అసలు అంత ఉంటాయి అని అనుకోలేదు. 159కే వస్తుంది ఆన్లైన్, కానీ 4 మెంబర్స్కి కాబట్టి పెట్టచ్చు అనిపిస్తుంది నాకు. 4 మెంబర్స్కి కాబట్టి ఇంకా 200 అంటే ఎట్లయినా ఎక్కువే, కాబట్టి స్టిల్ బెటరే 4 మెంబర్స్కి. టైం అయితే 2 అయిందండి. చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. 4 అవర్స్ పడుతుందంటే ఎన్ని గంటలకి రీచ్ అవుతామో తెలియదు. గ్యాస్ స్టేషన్కి వచ్చామండి, గ్యాస్ కొట్టుకోవడానికి. గ్యాస్ కాదండి, కార్ వాష్కి వచ్చామండి. నేను గ్యాస్ స్టేషన్ కార్ వాష్కి వచ్చాము. Hi, I have a coupon. Are you new with Superstar? Have you washed here before? I have come like multiple times. I just want like basic wash. Okay. Yeah. So right now we have the Super Protect. It offers everything you need: clean, shine, and protects your vehicle. Then we have the Super Clean. It has a triple foam cleanse, tire shine, and then we have the $12 clean, which is both of your road. Yeah, I'll go for clean. నేను కార్లోనే కూర్చోండి, కార్ వాష్ చేసేసి. How are you guys doing today? Yeah, good. How are you? I'm good. Please pay with either credit card or cash. Rewash on us. Oh, thank you. కార్ వాష్కి వచ్చాము, కార్ వాషింగ్ చేసుకుంటున్నాం. చూడండి, మళ్ళీ ఫ్రీ వాష్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత చార్జ్ చేసాడు? ఇప్పుడు $7. 7 12 ఆల్రెడీ ఒక కార్ ఉంది కదా, ఒక కార్ వాష్ చేసుకుంటున్నాం. $7కి ఇచ్చాడు. ఎందుకు దిగేది? గ్లాసెస్ వేసుకోండి. గ్లాస్ క్లోజ్ ఉంది, మెష్ ఓపెన్. చూడండి, వాటర్ ఎలా పడుతుంది. వాటర్ కొడుతున్నారు ముందు, లోపల వెళ్ళగానే చూడండి వాటర్. మేము లోపలే కూర్చోండి, కారు వాష్ చూడండి ఎట్ చేస్తున్నారు. సైడ్స్ గ్లాసెస్ ఎంత 5 minutesలో చేస్తారు మొత్తం. క్లీన్గా డ్రైవింగ్ కుక్ చేస్తున్నారు, అదే నీట్గా. అది కార్ వాష్ కూడా, అది థర్డ్ వన్ కింద. చూడండి ఎంత బాగుంది అసలు కార్ వాష్. మళ్ళీ వాటర్ కొడుతుంది, పైన కొడుతుంది. మొత్తం అంతా వాష్ చేసేసి క్లీన్ చేసేసింది. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. రైస్ వస్తుంది. అదే మనం కార్ వాష్కి ఇస్తే ఒక 1 hour పడుతుందండి ఇండియాలో అయితే. చూడండి, కార్ వాష్ కూడా విచిత్రంగా ఉందండి బాబు. నేను కార్లోనే కూర్చోవడం, కార్ వాష్ అయిపోయింది.
అయిపోయింది. 5 minutes. 5 minutes 10 minutes పట్టిందా? 2 minutes. 2 minutes దేవుడా, 2 minutesలో అయిపోయిందండి. మొత్తం లోపలికి పోయి కార్ వాష్ చేసుకొని వచ్చేసాం. చూడండి, మనకు కూడా ఇది పెడితే బాగుండండి. మనకు కూడా ఇది పెడితే బాగుండండి. $7 డ్రింక్స్ వచ్చేసినాయి. మనం చూడండి, ఆర్డర్ చేసాం డ్రింక్స్. ఇది వాళ్ళ డ్రింక్స్ చూడండి అక్కడ పెట్టుకున్నారు. అన్నీ కలిపి $35 అయిందంటండి. స్టార్బక్స్లో స్టార్స్ చూడండి ఎలా ఉంటాయి, పేపర్లో ప్యాక్ చేసి ఉంటాయి స్టార్స్ కూడా. ఇవి తాగుతూ ఆస్టిన్కి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో తీస్తానండి. అలా చూడండి ఎలా కూర్చోండి. మా అబ్బాయి వాళ్ళిద్దరు వెనక కూర్చున్నారండి. ఈరోజు నేను ముందు కూర్చున్నాను. ఇద్దరు బాయ్ హాయ్ అండి. ఫ్లైఓవర్స్ కూడా చూడండి ఎలా ఉంటాయి. ఫ్లైఓవర్స్ ఎక్కడ ఎట్లా చూడండి ఎట్లా చూడండి ఉంటుంది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ అనండి బాబు, నిండిపోయి ఉంటుంది. మరి డాలస్ అయితే మిగతా దగ్గర మనకు తెలియదు కానీ ఫ్లైఓవర్లు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అది రివాల్వింగ్ టవర్ అంటారు. దాని పైకి కూడా వెళ్ళొచ్చు. లైట్లు వెలుగుతూ ఉంటుంది నైట్ టైం అయితే. రివాల్వింగ్ టవర్ ఉంటుంది. అది నైట్ లైటింగ్ వేస్తారంట. లేకుండా ఈ మెట్రో ఫ్లైఓవర్ చూడండి, ఈ ఫ్లైఓవర్ చూడండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే నైట్కి రీచ్ అయిపోతాం పైకి. ఈ ఫ్లైఓవర్ ఎటు నుంచి ఎటు పోతున్నాం కూడా తెలియదు. ఏ ఫ్లైఓవర్లో ఎటు పోతాం కూడా తెలియదు. పెట్టచ్చు కదరా లిఫ్ట్ ఉండవు ఇక్కడ అమెరికాలో. ఫ్లైఓవర్ చూస్తే మైండ్ పోతుంది. ఉంటాయి కదా, మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి మెక్డానల్డ్స్కి వచ్చాం. కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. కార్లో జర్నీ చేసి 3 hours జర్నీ చేసాం. అప్పటికి మెక్డానల్డ్స్కి వచ్చాం. పిల్లలు సెలెక్ట్ చేస్తున్నారు. తినేసి మళ్ళీ కదిలేస్తాం. ఆర్డర్ వచ్చేసిందండి చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ వెంట పెట్టారు పిల్లలు. ఫ్రైస్ ఎగిరిపోయామా? ఇవి కొంచెం స్నాక్స్ తినేసి లైట్గా మళ్ళీ జర్నీ సాగించాలండి. నేను డాడీ మీరు అలాగ వచ్చినాం. చూడండి వాళ్ళతో చూడండి మా దగ్గర పక్కన place చూడు. పక్కన ప్లేస్ చూడండి. హాఫ్ కూర్చున్నారు మొత్తం సోఫా. ఓకేనండి, స్నాక్స్ కొంచెం తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. పర్లేదు, పెద్దగా వచ్చింది. వేరే ఎక్కువ ఉండే. మెగ్డీ ఇక్కడ చీప్. నగెట్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి పిల్లలు ఏవో పెట్టారండి అవి తినేసి మళ్ళీ స్టార్ట్. అట్లా చింపుకోకూడదు. చూడండి ఇవన్నీ డ్రింక్స్. మనకి ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ పట్టుకోవచ్చు అండి. ఎంతైనా తాగొచ్చు అంటే ఎన్నిసార్లు అయినా తాగొచ్చు అంట. ఎంత $1 వచ్చిందా? క్యారమెల్ కాఫీ. ఎన్ని డ్రింక్స్ పెట్టినారు ఇక్కడ, మన ఇష్టం అనమాట. ఎన్ని డ్రింక్స్ అయినా తీసుకోవచ్చు. చూడండి కోక్ తాగారు మళ్ళీ పట్టుకుంటున్నాను. కోక్, టీ, కాఫీ అన్నీ మొత్తం చూడండి. పిల్లలు ఫ్యాంటా చూడండి ఎన్నిసార్లు తాగుతున్నాను. నేనైతే ఫ్యాంటా తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఏ తీసుకున్నారు. ఎన్నిసార్లైనా పట్టుకోవచ్చు అండి. మెక్డానల్డ్స్కి వచ్చామండి. మొత్తం తాగేసాము, తిన్నాము, డ్రింక్ తాగేసాము మొత్తం. మెక్డానల్డ్స్కి వచ్చాము. లైట్గా
కొద్దిగా స్నాక్స్ తిన్నాము, డ్రింక్స్ తీసుకున్నాము, మళ్ళీ బయలుదేరి మాకైతే హెయిర్ మొత్తం గాలి, విపరీతంగా గాలి. ఎండ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. ఇట్లా ఉంటుంది మనకు తెలియలేదు కానీ ఎండ బాగుంది. ఎండ కార్ దగ్గరికి వెళ్తున్నాం అందరం. ముందు కూర్చుంటావా? ముందు కూర్చోవా? నేను కూర్చుంటాను. చూడండి గ్రాస్ చూడండి, ఎంత వెరైటీగా ఉంది. చూడండి ఏరియా మొత్తం ఎలా ఉందో. ఓకే అండి, మళ్ళీ బయలుదేరుతున్నాం అందరం.